బ్రిటన్, ఫ్రాన్స్ వంటి నాటో దేశాలు ఉక్రెయిన్కు అణుబాంబు తయారీకి అవసరమైన సాంకేతికతను, పరికరాలను రహస్యంగా సరఫరా చేసే అవకాశం ఉందని రష్యా ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎస్వీఆర్ నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్కు డర్టీ బాంబ్ తయారీలో ఈ దేశాలు సహకరిస్తున్నాయని పేర్కొంది. ఫ్రాన్స్, యూకే దేశాలు కొన్ని కాంపోనెంట్స్ ను సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఇంకా ఈ రిపోర్ట్ ప్రకారం ఆ కాంపోనెంట్స్ ను ఉక్రెయిన్ అసెంబ్లింగ్ చేసి స్వదేశీయంగా అణుబాంబును డెవలప్ చేసినట్లు ఉక్రెయిన్ చెప్పుకుంటోంది. యూరోపియన్ దేశాలు తయారు చేసే కాంపోనెంట్లు, ఎక్విప్మెంట్, టెక్నాలజీని ఉక్రెయిన్ కు ట్రాన్స్ఫర్ చేసే ఆలోచనలో బ్రిటన్, ఫ్రెంచ్ అధికారులు ఉన్నారు. ఫ్రాన్స్ తన జలాంతర్గాముల్లోని బాలిస్టిక్ క్షిపణులకు వాడే TN-75 వార్ హెడ్ ను కీవ్ కు అందజేసేందుకు ఆసక్తిగా ఉందనేది రష్యా ఆరోపణ. రేడియో ధార్మికత ఉన్న పదార్థాలతో డర్టీ బాంబును ఉక్రెయిన్ తయారు చేసే అవకాశాలు ఉన్నట్లు రష్యా ఇంటెలిజెన్స్ పేర్కొంది. అయితే నాటోలో కీలకమైన జర్మనీ మాత్రం ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తోంది. ఒకవేళ నాటో దేశాలు ఉక్రెయిన్ కు అణు టెక్నాలజీ అందిస్తే అప్పుడు ఆ బాధ్యత వారిపైనే ఉంటుందని రష్యా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్, పాశ్చాత్య వర్గాలు తోసిపుచ్చాయి. రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తరచుగా ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తాయని, ముఖ్యంగా యుద్ధ వార్షికోత్సవం వంటి సమయాల్లో ప్రపంచ దృష్టిని మళ్లించడానికి ఇవి వాడుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం NPT ప్రకారం ఉక్రెయిన్ అణ్వాయుధ రహిత దేశం. నాటో దేశాలు ఉక్రెయిన్ కు అణ్వాయుధాలను బదిలీ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. రష్యా ఆరోపణలు అసంబద్ధం అని ఉక్రెయిన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. 1994లో కుదుర్చుకున్న బుడాపెస్ట్ మెమోరాండం ప్రకారం ఉక్రెయిన్ తన వద్ద ఉన్న అణు ఆయుధాలన్నింటినీ రష్యాకు అప్పగించి అణ్వాయుధ రహిత దేశంగా మారింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గతంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ రక్షణ కోసం అయితే నాటో సభ్యత్వం లేదా అణ్వాయుధాలు ఏదో ఒకటి ఉండాలని వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత ఉక్రెయిన్ అణ్వాయుధాల తయారీ వైపు వెళ్లడం లేదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ వద్ద అణు విద్యుత్ ప్లాంట్లు, విజ్ఞానం ఉన్నప్పటికీ తక్కువ సమయంలో బాంబును తయారు చేయడం సాంకేతికంగా, రాజకీయంగా అత్యంత సంక్లిష్టమైన విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు.